ఏంటంటే ఇప్పుడు మీరు ఒకప్పుడు చిన్నప్పటి నుంచి సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటారు కదా, అప్పుడున్న సంక్రాంతి సెలబ్రేషన్స్కి ఇప్పుడున్న సంక్రాంతి సెలబ్రేషన్ డిఫరెన్స్ ఏంటి? మంచిగానే ఉంది కదా. అయ్యో అప్పుడు చాలా మంది చక్కగా వాకిట్లో నలుగురు అందరు తేదీలు అందరు వచ్చి అందరు కలిసి కట్టు ఉండి ముగ్గులు అవి చక్కగా వేసుకునే వాళ్ళు, మాట్లాడేవాళ్ళు. పట్టుకొని కొడతారు పోలీసులు బయట కనపడతారు. Hey man, you only. Please move. అసలు ఇక్కడ పతంగులు ఎగిరేసేవాళ్ళు, పోటీలు పడి ఎగిరేసేవాళ్ళు. అసలు బర్లిపీట్లో అదొక సంస్కృతి, అది మామూలు సంస్కృతి కాదు. పిల్లలకు ఫోన్ చేస్తే రాము బిజీ అయిపోయినామంటారు, పిల్లలు రారు. మీరందరూ 8 మార్క్స్ ఆన్సర్ రాస్తే నానో 1 మార్క్ ఆన్సర్ రాస్తుంది. ఏంటంటే సంక్రాంతి అంటే ఇంకొకటి నేమ్ ఏమొస్తుంది అంటే సంక్రమణం అని వస్తుంది. సంక్రమణం మీన్స్ ఏంటంటే దిశ మార్చడం అని వస్తుంది. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ పాత సంక్రాంతి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. రెండోది ఏంటంటే సబ్స్క్రైబ్ టు ద సోషల్ బుక్ ఛానల్. అది కష్టం. మళ్ళీ లాస్ట్ నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు? సంక్రాంతి అనగానే మనకు వచ్చేది ముగ్గులు కాబట్టి మగువ, ముగ్గు, ముంగిలి, ఇది ప్రతి ఇంటికి అందం. ఈ మూడు ఉన్న ఇల్లు చాలా అందంగా ఉంటది. సూపర్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది సోషల్ బుక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మీ ఫ్యామిలీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ వీక్ మేము వీడియో పెడదాం అనుకున్నప్పుడు మా మైండ్లో ఏది ఉండేదంటే, అసలు మన దగ్గర ఇప్పుడున్న సంక్రాంతికి ఒకప్పుడు మన పెద్దవాళ్ళు చేసుకునే సంక్రాంతికి మధ్యన డిఫరెన్స్ చూపిద్దాం అనే పాయింట్ మా మైండ్లో ఉంది. దీని స్క్రిప్ట్ రాయడం కూడా స్టార్ట్ చేసాం. బట్ లాస్ట్కు ఈ స్క్రిప్ట్ రాసిన తర్వాత మేము అర్థం చేసుకున్న కన్క్లూజన్ ఏంటంటే, ఈ విషయాన్ని ఏదో స్క్రిప్ట్ రాసి నేను కూర్చొని చెప్పడం కంటే కూడా ఇది మన నానమ్మలు, మన అమ్మమ్మలు, మన పెద్దమ్మలు, పెద్దనాన్నలు, మన ఊర్లో వాళ్ళు ముగ్గులు వేసుకుంటూ వాళ్ళ విషయాలన్నింటినీ గ్రాప్ చేసి ఈ విషయాలన్నింటినీ కూడా వాళ్ళ నోటి నుంచే తెలుసుకుంటూ ఎలా ఉంటుందనే పాయింట్తోని ఒక కొత్తగా చిన్నగా స్టార్ట్ చేసాము. సో ఈరోజు ఈ వీడియోలో మనం చేసేది ఏంటంటే, అసలు ఒకప్పుడున్న సంక్రాంతికి ఇప్పుడున్న సంక్రాంతి మధ్య డిఫరెన్స్ ఏంటి, ముగ్గులు, దాని విశేషాలు, రంగులు, వాళ్ళకి ఇష్టమైన థింగ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో గ్రాప్ చేయడానికి మనం ఈ వీడియోలో ట్రై చేద్దాం. సో మీరు కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఈ వీడియోలో ఉన్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని, సో ఒకప్పటికి ఇప్పటికి ఉన్న అన్ని డిఫరెన్సెస్ని, దాంతోపాటు కొన్ని సరదా విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గు బాగుంది. ఎవరేసారు? మా అమ్మ వేసింది, మా కోడలు వేసింది. నాకు ఒక విషయం చెప్పండి, మీరు చిన్నప్పుడు సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అప్పటి సంక్రాంతికి ఇప్పటి సంక్రాంతికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు వేరే ఉంటారు, అప్పటి వాళ్ళు వేరే. ఎట్లా వేరే అంటే ఎట్లా? అంటే అప్పుడు పద్ధతులు కొన్ని మారినాయి. ఇప్పుడు అంతా చదువుకున్న వాళ్ళు కాబట్టి మన పద్ధతులు వాళ్ళకి నచ్చాయి. మరి మారాలంటే ఏం చేయాలి? ఏం చేసులేదు ఇక, అంతే. ఇక మారరు, ఇక ఇంకా మారిపోతా ఉంటారు. మీకు చిన్నప్పుడు మీరు పండగ చేసుకునే మన జ్ఞాపకాలు ఉన్నాయి? మాకు జ్ఞాపకాలు ఉన్నాయి. మేము బాగా భోగి పనులు పోసుకునేది, రేగు పనులు మేమే ఎరకచ్చుకునేది, బంతి పూలు కోసుకొచ్చుకునేది, గరక బిక్కొచ్చుకునేది, ముగ్గులు వేసుకునేది, అందరం రంగులు కూడా పోసుకునేది. అప్పుడంతా రంగులు లేవు, కుంకుమ పసుపే అప్పుడు ఎక్కువ. పసుపే. ఈ రంగులు ఇప్పుడు వచ్చినా కానీ అప్పుడు రంగులు లేవు నాన్న. మా కాలాల రంగులు లేవు. ముగ్గులు వేసుకునేది, పసుపు, కుంకుమ, బంతి పువ్వులు అన్ని పోసుకొని, రేగు పనులు పోసుకొని ఆట ఆడుకునేటోళ్ళు. అమ్మాయిగా మా అమ్మలు అరిసెలు చేసేది, సకినాలు చేసేది, గారెలు చేసేది, మురుకులు చేసేది, అన్నిగా 5 తీర్లు చేయాలని చేసేది. అట్లా అన్ని పండగకు అన్ని బాగా దంచుకునేది రోకాన్లతోటి. ఇప్పుడు గిరిన్లు ఒక 2 వారం ఉన్నదనంగా 2 రోకాన్లు పెట్టుకొని ఇద్దరు ఒకరు అట్లా ఒకళ్ళు ఇయ్యాలని ఆకు రేపు నీకు అట్లా వాడాలల్లా అట్లా చేసుకునేటోళ్ళు. అవన్నీ లేవు, ఇప్పుడు మారిపోయినాయి. అసలు నీ ఇంట్లో ఏం చేసుకుంటాను, నా ఇంట్లో ఏం చేసుకుంటాను, అన్ని రెడీమేడ్ తెచ్చుకుంటాను, తింటాను, అయిపోతుంది. అది పండగ. ఇది పండగ వారం ఉన్నదనంగా చేసుకొని నిలువ పెట్టుకునేటోళ్ళం, నెల రోజులు తినేటోళ్ళం అట్లా. కానీ ఇప్పుడు లేదు, ఇవాళ పండగ తీయాలి, రోజు పండగే.
రోజు దుకాణాలు దొరుకుతానే తెచ్చుకుంటారు, తింటారు, బొర్రలు పెంచుకుంటారు. గ్యావల్ అన్ని తిట్టినట్టు నువ్వు. నాకు బొర్రుంది. నీకు అది ఇప్పుడు అన్ని రెడీమేడ్ తింటాండ్రు. అది బొర్రలు ఆడవాళ్ళే మగవాళ్ళే కానీ బొర్రలు పెంచుకుంటాండ్రు. అదొకటి ఆయాసం వస్తుంది. సైకిళ్ళు దొక్కుతలేరు, నడతలేరు. అన్ని అలవకుండా తిండి చెమట వెళ్ళకుండా పని లేదు. అది ముఖ్యం. మీకు ఈ రంగులలో బాగా ఇష్టమైన రంగు ఏంది, అది ఎందుకు? మాకు ఇష్టమైన రంగు ఏదంటే పసుపు రంగు, ఎరుపు, ఆకుపచ్చ రంగు, 3 రంగులు. 3 రంగులు. థ్యాంక్ యూ, మీరు మంచిగా మాట్లాడారు. సో ఒక చిన్న సోషల్ బుక్ అండ్ ఎస్ఆర్ఎన్ఆర్ ఫౌండేషన్, ఈ రెండింటి నుంచి మీకు చిన్న గిఫ్ట్. ఇది ఒక ఫౌండేషన్, ఎస్ఆర్ఎన్ఆర్ ఫౌండేషన్. ఇది మా సోషల్ బుక్. మీరు యూట్యూబ్ లో కొట్టారనుకో లింక్ ఓపెన్ అవుద్ది. సంక్రాంతి అంటే ముఖ్యంగా మన సూర్య భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన మకర రాశిలోకి ప్రవేశించడం ఒక విషయం అయితే, ఇంకొక విషయం ఏంటి అనేసి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అవ్వడం అనేది ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మన పండగలు అనేవి ఈ తేదీ నుంచి ఇంకా పండగలు అనేవి స్టార్ట్ అవుతాయి మనకి. అందరూ వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో మన రైతులు ఎవరైతే ఉన్నారో మనకు భోజనం అందిస్తున్నారు. వాళ్ళు కష్టపడి వాళ్ళు ఏదైతే ఉన్నాయో భోజనం మనకు అందిస్తున్నారు. వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటేనే మనము ఫీడ్ అవుతాం. కాబట్టి వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి అని అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా భూమి వాళ్ళకి సహకరించి మంచి ఏదైతే ఉన్నాయో వాళ్ళు అనుకున్నట్టు పండించి మనందరికీ అందించాలని కోరుకుంటున్నాం. సూపర్, చాలా బాగా చెప్పారు. చాలా హ్యాపీ మూమెంట్ అన్నమాట. చాలా హ్యాపీ, మంచి మూమెంట్ ఉండేది. ప్రతి ఒక్క పండగ బాగా జరిగేది. సంక్రాంతి కాదు, హోలీ అయితే అసలు మామూలు ఉండకపోయేది ఇక్కడ. ఇప్పుడు తగ్గినాయి అంటారు? తగ్గాయి, ఇప్పుడు తగ్గాయి. యాక్చువల్గా ఏంటి అనేసి అంటే సంస్కృతి అనేది అదే విధంగా ఉంది. పిల్లలు కూడా ఎక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్నా కూడా వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ ఆ సంస్కృతిని కంటిన్యూ చేస్తున్నారు. బతుకమ్మ కూడా మేము బతుకమ్మ బజార్కి పోయినప్పుడు ఆ పిల్లలందరూ వచ్చేసేసి ఆ బతుకమ్మకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో అవి తీసుకొని వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. సంక్రాంతి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అదే విధంగా అదే కొనసాగుతూ ఉంది. అందరు కూడా పట్టణాలలోకి పోయేసేసి వాళ్ళ ఉద్యోగ వ్యవహార పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి తల్లిదండ్రులతోటి హ్యాపీగానే ఉంటున్నారు. ఆ సంక్రాంతి ఇంకా అంటే యాక్చువల్గా పండగ వాతావరణాన్ని మనం కొద్దిగా డెవలప్ చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఉందో ఈ కైట్స్ గట్టిగా ఎగరేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా బాగా మాట్లాడారు సార్. ఎస్ఆర్ఎన్ఆర్ ఫౌండేషన్ సోషల్ బుక్ కొలాబ్ తోనే స్మాల్ గిఫ్ట్. ఓకే, సో మీరు ఒకసారి సోషల్ బుక్ ఛానల్ ని మీరు టైప్ చేస్తే మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. సాటర్డే రోజు వీడియో వస్తే చూడండి. థ్యాంక్ యూ సార్. పండుగ అనగానే ముందుగా రైతులే గుర్తుకొస్తారు. మెయిన్ గా రైతులు ఏంటంటే ఈ సంక్రాంతి పండుగ ముందు వాళ్ళు పొలాలు వేసుకుంటారు. వారి మంచి పంట చేతికి వస్తుంది. మంచి చక్కగా చేతికి వచ్చిన సందర్భంగా సంక్రాంతి పిండి వంటలు చేసుకొని మంచిగా పేడతో అల్లుకేసుకొని గొబ్బెమ్మలు, సంక్రాంతి ముగ్గులు వేసుకొని దాంట్లో కైట్స్ ఇంకా పాలకుండలు అవన్నీ వేసుకొని మంచిగా పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సంక్రాంతి 3 రోజులు కూడా భోగి, సంక్రాంతి, కనుమ. ఫస్ట్ రోజు ఏమో రథం వేసి పాలకుండలు వేసి రథం వేసి మనం సంక్రాంతి పండుగని ఇంట్లోకి తీసుకొచ్చుకున్నట్టు. తర్వాత సంక్రాంతి రోజు మామూలు చుక్కల ముగ్గులు ఏదో ఒకటి వేసుకుంటాము. 3వ రోజు కనుమ రోజు మళ్ళీ అదే రథాన్ని బయటికి పంపించి ఇక కంప్లీట్ చేసుకొని మళ్ళీ రథాలు ఒకదాంతో ఒక ముగ్గుతో కలిపి బయటికి పంపించినట్టు అట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. మీకు ఇష్టమైన ఫేవరెట్ కలర్ ఏంటక్క? ఎల్లో. ఎందుకక్క? ఎల్లో అంటే ఫ్రెండ్షిప్ కదా. ఓ సూపర్, అందుకనే ఎల్లో అంటే ఫ్రెండ్షిప్ గుర్తుపెట్టుకోవాలా. ఎల్లో అంటే అందరినీ కొంచెము ప్రేమగా ఆప్యాయంగా పలకరింపులు అట్లాంటివి ఉంటాయి కాబట్టి నాకు ఎల్లో అంటే ఇష్టం. సూపర్ అన్న. మీకే కలర్ ఇష్టం? మీరు హెల్ప్ చేస్తారు, మీరు చాలా మంచి వాళ్ళు. నాకు రెడ్. ఎందుకన్నా? డేంజరా? లవ్. టూ రొమాంటిక్. పాయింట్ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అప్పటికి ఇప్పటికి సంక్రాంతి సెలబ్రేషన్ లో చేంజెస్ ఏంటి? మీ జనరేషన్ చేసుకున్నప్పుడు ఇప్పటికి చెప్పాలా? అప్పుడు సిమెంట్ రోడ్లు లేవు, అలకలు వేసి ముగ్గులు వేసి కలర్లు వేసుకునేటోళ్ళం. అదే పెండతో వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని అన్నీ వేసుకునే. ఇప్పుడు అన్ని ఆల్టర్నేట్ అయింది, అన్ని రంగులు రెడీగా ఉన్నాయి, కలర్స్ అన్ని రెడీగా ఉండడం వల్ల సిమెంట్ రోడ్లు కడుక్కొని వేసేసుకోవడం.
ప్లస్ ఏంటంటే అందరు ఫ్యామిలీ గ్యాదరింగ్ వీటిలో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ ఉంటాయి కదా. అప్పుడు సంక్రాంతి పండుగ వస్తుందంటే ఎక్కడెక్కడ నుంచో పల్లెటూరు నుంచి అందరు మన ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరూ వచ్చేసేటోళ్ళు. సందడిగా స్నానాలు భోగి స్నానాలు అవి ఇవి చేసుకుంటే మంచిగా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఎవరి ఇళ్ళలో వాళ్ళు చేసుకుంటారు, ఎవరింటి ముందు వాళ్ళు ముగ్గు చేసుకుంటారు, ఏదో ఫోన్లలో వాట్సాప్లలో ఫోన్లలో అయిపోతుంది చాలా వరకు. కానీ కొన్ని ఊర్లలో అయితే జరుగుతున్నాయి, పల్లెటూరులో అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మన సిటీలో అయితే మాత్రం కష్టమే, ఎవరి ఇళ్ళలో వాళ్ళు చూసుకుంటారు మాక్సిమం. చేంజ్ అంటే ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లేదు. ఇప్పుడు నా ముగ్గు బాగుంది అనుకో, ఒకవేళ ఎగ్జాంపుల్ చిన్నది ఇప్పుడున్న వేరే వాళ్ళు చూస్తే వాళ్ళు బాగుంది, అది ఎలాగైనా గంటలో పోవాలి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, అలా ఉంది. అప్పుడు బాగుంది ఫ్యామిలీతో కానీ పక్కన వాళ్ళతో కానీ అందరు కలిసి వేసుకోవడం కనుక మంచిగా బాగుంది, అండర్స్టాండింగ్ బాగుంది. మొత్తం ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ వేరే నుంచి ఊర్లు ఎంతో లాంగ్ అయినా పండగ కంటే రావాలి అన్న కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు లేదు. మేము పప్పాలు చేసుకున్నాంలే మీరు పంపించొద్దు ఇలా ఉంది. ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు. సో ఫ్యామిలీస్ అనేది కలిసి ఉండాలంట, పండగప్పుడైనా కలిసి ఉండాలి. సూపర్ సూపర్. కనీసంగా అది ఒక్క రోజన్నా స్పెండ్ చేస్తే హ్యాపీగా ఉంటారు. మన కోసం కాదు, పేరెంట్స్ కోసం అన్నా కలవాలి కదా. బాగుండేది ఇప్పుడు. అప్పుడు మంచిగా చాలా మంచిగా చేసుకునే వాళ్ళు, ముగ్గులు వేసుకొని పిండి వంటలు. ఇప్పుడు 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 బాగాలేదు, ఇప్పుడు బాగాలేదు. అప్పటిదే బాగుండేది. అప్పుడు బాగుండేది, మంచిగా చేసుకునే వాళ్ళం, ముగ్గులు వేసుకునేది. ఇప్పుడు ఎంత మామూలు. అప్పుడు చిన్నప్పుడు బాగుండేది. అప్పుడు చాలా అందంగా మంచిగా అంటే అన్ని రకాలుగా ఉండేది. ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది మొత్తము. అందరూ అప్పట్లో వచ్చిన ముగ్గులు వేసేవాళ్ళు, ఇప్పుడు మొత్తం ఆన్లైన్ లో సెల్లులలో చూసుకుంటూ ముగ్గులు వేయడము, ముందు రోజే ప్రాక్టీస్ చేయడము. అప్పుడైతే ఫోన్లు ఏం లేవు కాబట్టి ముందు ప్రాక్టీస్. ఇప్పుడు మొత్తం ఆన్లైన్ సెల్ లో చూసుకోవడము వేయడము ఎంబటే. మీరేం చెప్తారా అండి? చెప్పండి, మీకు పాత రోజులలో ఎట్లుండేది సంక్రాంతి, ఇప్పుడు సంక్రాంతి? పాత రోజులలో బాగుండేది సంక్రాంతి. అట్లా చిన్నప్పుడు బాగా ముగ్గులు వేసుకొని నేర్చుకొని వేసుకునేటోళ్ళు. ఇప్పుడు అంతా సెల్ కదా. అప్పుడు సంక్రాంతి బాగుండేది, ఇప్పుడు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తము లేడీస్ అందరినీ గ్యాదర్ చేసి ముగ్గులు కాంపిటీషన్ పెట్టడం అనేది బాగుంది. అంతేకాకుండా ఎప్పుడైనా సరే సంక్రాంతి అంటే సంక్రాంతినే, అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవి చేసుకోవడం బాగుంటది. ఏమో ఇప్పుడు ఎవరు ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవట్లే, కానీ అందరు బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకా ఇట్లానే సందడి చేసుకోవాలంటారు. అందరు కలిసి అప్పాలు చేసుకోవడం, ముగ్గులు వేసుకోవడం అంతా బాగుంటది కాబట్టి అందరు బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకా ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకు కారణాలు ఏమైనా చెప్తారా? కారణాలు అంటే ఇంకేమో అందరూ సిటీలలోకి వెళ్ళిపోవడం, ఇక్కడ ఎవరు ఉండట్లే కాబట్టి బిజీ అయిపోతున్నారు. చిన్నప్పుడు ఎట్లా పతంగ ఎగరేస్తాడు అట్లా చాలా, మరి ఇప్పుడు ఎగురుతున్నా. ఇప్పుడు మొత్తం ఫోన్లు రావడం వల్ల మొత్తం అన్ని తగ్గిపోయినాయి. మన ట్రెడిషన్ అంతా కొంచెం కొంచెం తగ్గిపోతుంది, ఫార్మాలిటీస్ అనేది తగ్గిపోతాయి అని. ఇప్పుడు చాలా గొప్పగా చేస్తున్నారు, ఇంతకుముందు కంటే. ఇంతకుముందు కాకంటే ఇప్పుడు చాలా గొప్పగా చేస్తున్నారు, ఆర్భాటంగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది కాబట్టి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి మీ ఇద్దరికి. ఇప్పుడు పాయింట్ ఏంటంటన్నా, ఒకప్పుడు మీరు చిన్నప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటారు. సో నాకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు చిన్నప్పుడు చేసుకున్న సంక్రాంతికి ఇప్పుడు జరిగే సంక్రాంతి మధ్యన డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఉంటే అది ఏంటి? ఫస్ట్ అన్న చెప్తారు, తర్వాత మీరు చెప్పండి. చిన్నప్పుడు చేసుకునే సంక్రాంతికి ఇప్పుడు తేడా ఏంటంటే, అప్పుడు పతంగులు చాలా మంది ఎగరేసేవాళ్ళు, పెద్ద వాళ్ళు కూడా ఎగరేసేవాళ్ళు. ఇప్పుడు పతంగులు ఎగరేయడం చాలా వరకు తగ్గించారు. అందరూ గేమ్స్లలో, మొబైల్స్లలో బయట తిరగడాలు, పిల్లలందరూ ఆటల మీద తగ్గిపోయి బయట తిరగడం నేర్చిండ్రు. మేము ఉన్నప్పుడు మాకు ఏ అలవాటు లేదు, మాకు సింపుల్గా వచ్చినామా 10 పావలా 10 రూపాయల పతంగి తెచ్చుకున్నామా, ఎగిరేసినామా, బాగా ఎంజాయ్ చేసేది అందరం. ఇప్పుడు ఆ ఎంజాయ్ తగ్గిపోయింది. సిటీలలో ఎగిరేస్తున్నారు కానీ ఇప్పుడు మన కొత్తగూడెంలో అయితే చాలా వరకు తగ్గిపోయినారు. కొన్ని ఏరియాల్లో మాత్రమే పతంగులు ఎగిరేస్తారు, కొన్ని ఏరియాలో అసలు పతంగులు ఎగిరేయడమే తగ్గిపోయింది అసలు. అది మీరు మీ ఆ టైంకి ఈ టైంకి మీ చిన్నప్పుడు సెలబ్రేట్ చేసుకునే దానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఉంది. అప్పుడేమో ఇక పండగ వచ్చిందంటే వాకిలు ఊడ్చి కల్లాపులు చల్లి ముగ్గులేసి రంగులేసి గొబ్బెమ్మలు పెట్టి కొత్త బట్టలు పిండి వంటలు అవన్నీ చేసేటోళ్ళం. ఇప్పుడేమో ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది. అది చాలా తేడా ఉంది.
మకర సంక్రాంతి ఇది రైతులకు పంట చేతికి వస్తుంది కాబట్టి వాళ్ళు భోగి మంటలు, కొత్త బట్టలు, పిండి వంటలు, ముఖ్యంగా అరిసెలు, సకినాలు ఇవి బాగా చేస్తారు. ఫేమస్, రైతులు పండిస్తారు కాబట్టి చాలా ఫేమస్. మీరేం చెప్తారన్న? మీరు ఆ అక్కకి హెల్ప్ చేసిలా వద్దా? అది అవదమ్మా, ఏదో అప్పుడప్పుడు మరి భయపడి సాయంత్రం పతంగ ఎగురుతున్నావా అన్న? ఎగరేస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు మా జమాన్ అయిపోయినా పిల్లల జమాన్ వచ్చింది, వాళ్ళు ఎగరేసుకుంటా ఉంటారు. వాళ్ళకి సపోర్ట్ ఇక వాళ్ళని వదిలేసిన. ఇప్పుడు మా వాడు ఉన్నాడనే కానీ మా ఇంటికాడ ఎగరేట్లే, వాళ్ళ దోస్తుగాళ్ళు ఎగరేస్తాడు. ఇక్కడ ఎవరు పతంగులు ఎగరేట్లే, ఏం చేయాలని వాళ్ళ దోస్తు ఇంటికి పోయి ఎగరేస్తాడు. ఇక ఏం చేస్తాం, అది పరిస్థితి. ప్రస్తుతం పతంగుల పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడేమో అందరు కలిసి ఎంజాయ్ చేసేటోళ్ళు, ఇప్పుడేమో డెక్కులు పెట్టుకొని ఎవరింట్లో వాళ్ళది అయిపోయింది. ఈ రోజు పండగ మూమెంట్ కాబట్టి మీరు ఈ రోజు చేసుకునే సెలబ్రేషన్ ఎట్లా చేసుకుందాం ప్లాన్ చేయాలి? పతంగులు తెచ్చుకున్నాం, బాక్సులు పెట్టుకున్నాం, టేర్లు అయిపోయినాయి, టేర్లు తెచ్చుకోవాలా. ఇంకా అదే చెప్తున్నా ఇక. ఇప్పుడు చెప్పాలి, చెప్పు. పట్టుకొని కొడతారు పోలీసులు, బయట కనపడదు. దొరకలేవు పోలీసుల భయానికి టేర్లు. దొరకలేవా? దొరకలే, ఇక్కడ దొరకలేదు. చేతులు కట్టైనట్టున్నాయి. అగో కట్టైనట్టున్నాయి. ఎన్ని పతంగులు పట్టుకొచ్చి ఎన్ని పతంగులు అయిపోయినాయి? 80 పట్టుకొస్తే పండగ ముందే అయిపోయింది. నిన్న 80 తెచ్చినాం, అయిపోయినాయి కూడా. 80 అయిపోయినాయా? ఫస్ట్ ఫాస్ట్ పతంగులు. హాయ్ ఫ్రెండ్స్, పండగ ఫ్రెండ్స్, ఏం జరిగింది ఫ్రెండ్స్? మీ చిన్నప్పుడున్న సంక్రాంతి సెలబ్రేషన్స్ కి ఇప్పుడున్న సంక్రాంతి సెలబ్రేషన్ డిఫరెన్స్ ఏంటి? అప్పుడు ఇంకా గ్రాండ్ గా జరిగేది. అవును, ఇప్పుడు చాలా వరకు ఫ్యామిలీస్ అన్నీ తగ్గిపోయి ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ అప్పుడున్నంత ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు, అది క్లియర్. ఇంకేనా చెప్తారా మీరు సంక్రాంతి? ఇంకా అందరు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటాం అంతే. అప్పుడు బాగుంది సంక్రాంతి. అప్పుడు గొబ్బెమ్మలను పెట్టుకొని గంగిరెద్దులోళ్ళు ఇంటింటికి రావడం, అది వేరే సందడి. చుట్టాలందరూ కలిసి ఏదో ఒకటి అకేషన్ చేసుకోవడం. ఇప్పుడు ఏడు చూసినా అంతా తగ్గిపోయింది, పండగల విలువ తగ్గిపోయింది చాలా వరకు అయితే. అప్పుడున్నట్టు ఎక్కడ ఉన్నది? ఏ పండగ అయినా అంతా అయిపోయింది. ఉత్తప్పుడు చేసుకున్నంత పండగల టైంలో ఏముంటలేదు. కాకపోతే ఇప్పుడు కలర్స్ కాబట్టి కొద్దిగా జనాలు కనబడుతున్నారు, కానీ వేరే టైంలో అందరు ఇళ్లలోనే ఉంటారు. ఇది కూడా కనబడదు. అక్క, నువ్వు మంచి ముగ్గేసినావు. ఈ డిజైన్ వేయడానికి కారణం ఏమైనా ఉందా? అసలు కారణం ఉంటే అసలు ఏంటిది కారణం? అంటే పండగ కాబట్టి వేసుకున్నాం. ఈ డిజైన్ స్పెసిఫిక్ గా చూడడానికి మంచిగా ఉంది. కనుక మీకు ఈ కలర్స్ లో బాగా ఇష్టమైన కలర్ ఏంటి? నాకు బ్లూ ఇష్టం. ఎందుకక్క? ఎందుకో ఇక నచ్చింది అంతే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి సెలబ్రేషన్ చేసుకుంటారు కదా, కామన్ గా మీ చిన్నప్పుడు చేసుకున్న సెలబ్రేషన్ కి ఇప్పుడు చేసుకున్న సంక్రాంతి సెలబ్రేషన్ కి డిఫరెన్స్ ఉంది. అప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు అంతా తగ్గిపోయింది. ఎందుకక్క? కారణం ఉంది అంతే, టెక్నాలజీ పెరిగిపోయింది, పండగలు తగ్గిపోయినాయి అంటారా? మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో? మళ్ళీ ఫ్యామిలీస్ అందరూ పండగలప్పుడు కలవాలంటారు. కలవాలి, మంచిగా ఉండాలి అందరూ. ఇప్పుడే కదా పండగలప్పుడే కలిసేది. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటారు కదా, మీ చిన్నప్పుడు చేసుకున్న సంక్రాంతి సెలబ్రేషన్ కి ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్ కి డిఫరెన్స్ ఏంటి? అంటే చిన్నప్పుడు అంటే చాలా పిల్లలు చాలా మంది కలిసి ఆడుకునే వాళ్ళము. ఇప్పుడు అట్లా ఎవరు లేరు కదా. ఫ్యామిలీస్ కూడా చాలా చిన్నగా అయిపోయినాయి. అందరికి సపరేట్ ఉంటున్నారు కదా. సెలబ్రేషన్స్ అంటే నాన్న ఇప్పుడు మొత్తం బిజీ వర్క్ అయిపోయింది, బిజీ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు, ఏదో ఈ 2 రోజులు వస్తారు. వాళ్ళకి ఈ 2 రోజుల్లో ఏం తెలుస్తుంది పాపం? అది కూడా కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు అట్లా వెళ్ళిపోతున్నారని వేరే ఉద్దేశం కాదు, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇది చేసుకోవాలి కదా. సో ఇప్పుడు సాధ్యమైనంత వరకు పండక్కి వాళ్ళ ఇళ్ళకి చేరాలని చూస్తున్నారు. చిన్నప్పుడు బాగా సందడిగా ఉండేది. చిన్నప్పుడు ఇప్పుడు చాలా మార్పు వచ్చింది పండగలో. ఎట్లా మార్పు అంటే ఎట్లా? ఈ రకంగా ఈ జనరేషన్ మారిపోయింది కదా, దాంతో పాటు మారిపోయింది. ముగ్గులు వేసుకోవడం ఇవన్నీ తగ్గిపోయినాయి కదా. అంతే నేను సేమ్ అదే. ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగిపోయింది, అప్పటికిప్పటికి చాలా తేడా వచ్చింది. కల్చర్ మొత్తం పాడైపోయింది మోడర్న్ టెక్నాలజీ వల్ల. మోడర్న్ టెక్నాలజీ అప్పటికి ఇప్పుడు కొంచెం మార్పు అనేది వచ్చింది, తేడా ఉంది. ఎందుకంటే జనరేషన్ మారుతుంది కాబట్టి అన్ని మార్పులు వస్తున్నాయి, అన్ని మారుతున్నాయి ఇప్పటికిప్పటికి. చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క. ఒక పాయింట్ చెప్పండి లాస్ట్ కి, సబ్స్క్రైబ్ టు ద సోషల్ బుక్ ఛానల్ అని చెప్పండి.
నేను చెప్తాను, మీరు చెప్పండి. సబ్స్క్రైబ్ టు ది సోషల్ బుక్ ఛానల్. థ్యాంక్ యూ. సంక్రాంతి అంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఫ్యామిలీతో సంతోషంగా చేసుకోవడం, గంగిరెద్దులు చూడడం, ఇలా ఫ్యామిలీతో సంతోషంగా పిండి వంటలు అవన్నీ చేసుకోవడం. నీకు ఇష్టమైన కలర్ ఏంటి సంక్రాంతి ముగ్గులు? నాకు ఇష్టమైన కలర్ రెడ్డా? బరాబర్. అక్క, మీరు ఆ టైంలో చేసుకునే పండుగ సంక్రాంతి పండుగకి ఇప్పుడున్న సంక్రాంతి పండుగకి డిఫరెన్స్ ఏంటి ఉంటే ఏంటిది అది? డిఫరెన్స్ ఏంటి అంటే అప్పుడు మేము చేసుకున్న పండుగలు చాలా మంచిగా సరదాగా ఉండేవి. పప్పాలు చేసుకునేటోళ్ళం, ఎప్పుడో ఒకసారి చేసుకునేటోళ్ళం కాబట్టి చాలా ఆనందంగా ఉండేది. మా అమ్మ వాళ్ళు పప్పాలు చేస్తారు, పండగ వస్తుంది అని ఆనందం ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే మామూలుగా ఏదో సండే వచ్చింది వండుకొని తింటున్నాం అంతే ఉంది పండగ, గాని ఆనందం సంతోషం అప్పటి అయితే ఇప్పుడు లేవు. అవి రావాలని కోరుకుంటున్నాం గానీ వస్తాయో రావో కూడా తెలియదు. అది ఇంకా అసలు ఆ టైంలో మీరు చేసుకునే ఎట్లుండేది అసలు ఎట్లుండేది అంటే చాలా సంతోషం. అప్పుడు చుట్టాలు వచ్చేవాళ్ళు, చుట్టాలు వస్తానంటే కూడా ఎంతో సంబరం. అప్పుడు పనులు ఉండేటి కదా, చుట్టాలు ఇప్పుడు వస్తారు కానీ ఇప్పుడు వచ్చే చుట్టాలు ఒక రోజు 2 రోజులు వెళ్ళిపోతారు. అదే పల్లెటూరులో ఆ ప్రేమలు వేరు, అవి వేరు. కాదు, మీరు పండగ స్టార్ట్ అయిన వెంటనే అసలు ఎట్లా స్టార్ట్ అయ్యేది మీ రోజు? పండగ రోజు ఎట్లా స్టార్ట్ అయ్యేది అసలు? పండగ రోజు ఎట్లా స్టార్ట్ అయ్యేది అంటే రేపు సంక్రాంతి పండగ అనే రోజు మాకు ఊర్లో బోనాలు అట్లా చేస్తా ఉంటారు. ఇట్లా నీసు గీసి ఏం కాకుండా బోనాలకి మంచి కూరగాయల కూర. మా అమ్మ చిన్నప్పుడు పరమన్నం వండేది. ఈ కూరగాయలు అన్ని కలిపి ఆ పరమన్నంలో తింటే అసలు ఆ టేస్టే వేరుండేది. అది ఎప్పుడు వస్తుందో ఇక అన్ని చూస్తాను కానీ ఆ టేస్ట్ రాట్లే అసలు. ఇప్పుడు పండగ వస్తే కూడా మాకు అవే గుర్తుకొస్తాయి. ఇప్పుడు వండుకొని తింటాన్నాం అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ తిన్నా గానీ అప్పటి ఆనందము ఇప్పుడు అనిపించట్లేదు. ఇప్పుడు కేవలం ఒక సండే వస్తే కూర తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, మటన్ వండుకుంటున్నాం, ఆ ఫీలింగే తప్ప పండగ లాంటి ఫీలింగ్ అయితే అనిపించట్లేదు. పండగ రోజు ఎట్లుండేది మూమెంట్? చాలా సంతోషంగా ఉండేటోళ్ళం, కొత్త బట్టలు వేసుకొని మంచిగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ, అమ్మ నాన్న పిలిచిన ఇంటికి రాకపోయేటోళ్ళం, పప్పలు అక్కడక్కడ తినుకుంటూ ఉండేటోళ్ళం ఫ్రెండ్స్ కాడ. పంచుకునేటోళ్ళం ఫ్రెండ్స్, తినేటోళ్ళం, పంచుకునేటోళ్ళం. అసలు ఆనందం వేరు. నీకు సంక్రాంతి పండుగ అని చెప్పగానే గుర్తుకొచ్చి ఒక 5 విషయాలు ఏంటి? గుర్తుకొచ్చే 5 విషయాలు ఏంటి అంటే పప్పలు, తర్వాత మా పిన్నోళ్ళు వస్తారు, మా అక్కోళ్ళు వస్తారు, అట్లా సరదాగా ఉండొచ్చు వాళ్ళతోనని. మళ్ళీ రేగు పళ్ళు వచ్చేటి ఈ పండగకే వస్తాయి. అవి మంచి చెట్లకు ఉంటాయి రేగు పళ్ళు. రేగు పళ్ళ కోసం వెతికి ఏరుకొని తెచ్చుకునేటోళ్ళం. అసలు చాలా బాగుండేది. నువ్వు లాస్ట్ చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ సంక్రాంతి సందర్భంగా అందరికి చూసేటోళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేసి నువ్వు ఏంటంటే సబ్స్క్రైబ్ టు ద సోషల్ బుక్ ఛానల్ అని చెప్పాలా. ఇది పెద్ద టాస్క్ కానీ నువ్వు కానీ నేను చెప్తాను గ్యాప్లా. ఫస్ట్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ పాత సంక్రాంతి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. రెండోది ఏంటంటే సబ్స్క్రైబ్ టు ద సోషల్ బుక్ ఛానల్. అది నేను చెప్తాను కానీ సబ్స్క్రైబ్ టు ది అమ్మకు రాదు. సబ్స్క్రైబ్ టు ది అందరూ సోషల్ బుక్ ఛానల్ ని చూడండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేయండి. ప్రతి శుక్రవారం వీడియోలు వస్తాయి చూడండి. ప్రతి శుక్రవారం వీడియోలు వస్తాయి చూడండి. దీంట్లో చాలా మంచి విషయాలు ఉంటాయి, తెలుసుకోండి. థ్యాంక్ యూ. నానమ్మ, మీరు చిన్నప్పుడు పండగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగా చేసుకునేవాళ్ళు. ఎట్లా? ఇక అన్ని అలుకులు ముగ్గులు ఇవన్నీ జరిగేటి, గారెలు బూరెలు చేసుకునేటోళ్ళం, తినేటోళ్ళం, మంచిగా చేసుకునేటోళ్ళం. మీరు ఎట్లా చేసుకుంటారు? మేము అంటే మంచిగా అలుకుని తిన్నాం చేసినాం. అప్పుడు అంటే ఎట్లా అంటే పప్పలు చేసుకుంటోళ్ళం, కూర తెచ్చుకొని అనుకుంటోళ్ళం, చక్కగా పూజలు చేసుకునేది. పూజలు చేసుకున్న తర్వాత వంట చేసుకొని తినేటోళ్ళం. నువ్వు చెప్పు. మేము పండుగ చేసుకుందంటే మా వాళ్ళు మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టేవాళ్ళు. మా పిల్లల్ని బాగా బాధ పెట్టేవాళ్ళం. మేము ఏముందిరా బాబు మీ నాన్న అట్లున్నాడు మేము ఇట్లున్నామని మేము ఏ పండగకు పోలేదు. ఏ పండగ కూడా మేము కరెక్ట్గా చేసుకోలేదు. అప్పుడు మాకు పిచ్చోళ్ళమో చెడ్డోళ్ళం మా పిల్లలు గదిరించి ఉన్న వరకు చేసుకొని వాళ్ళు తాగి పండుకున్నాక మేము వండుకొని తిని. ముగ్గులు వేసేది కలర్లు కానీ అప్పుడు గజ్జలతోడు కొట్టేది, గీతల ముగ్గులు, పేడతోడు చల్లుకునేది, కలగా ఉండేది ఇల్లు వాకిట్లా. మరి అరిసెలు చేసుకునేది, అల్లుళ్ళని పిలుచుకునేటోళ్ళం,
ఇప్పుడు అప్పటి పండుగ ఇప్పుడు పండుగ తేడా ఏమైంది? ఇప్పుడు అన్ని రెడీమేడ్లు అయితే అప్పటి రోజులు మంచిగా ఉన్నాయి. సంక్రాంతి పండగ అనగానే పల్లె అంతా లేచి ఉదయాన్నే వేకుజామునే లేచి అందరూ ఇంటి ముందట ఆడవాళ్ళ మందము అందరూ రంగవల్లికలు రంగులు ముగ్గులకి రంగులు దింపుకోవడము చేయడము, చిన్నపిల్లలకి భోగి పండ్లు పోయడము. ఎందుకంటే వాళ్ళకి దిష్టి పోవాలని చెప్పి చిన్నపిల్లలకి భోగి పండ్లు పోయడం జరుగుతుంది. దేవుడిని పూజ చేసుకోవడం, సూర్య భగవాన్ని లేకపోతే శ్రీరామచంద్రుడిని శ్రీమన్నారాయణని పూజ చేయడం జరుగుతుంది. పండుగ కానీ ధనుర్మాసంలో వస్తుంది. ధనుర్మాసం ప్రారంభం కాగానే 15 రోజులకి సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించిన రోజు సంక్రాంతి స్టార్ట్ అవుతుంది. భోగి రోజు ఏం చేస్తారంటే చిన్నపిల్లలకి కీడు పోవడం కోసము రేగిపళ్ళు, నాణాలు, అక్షింతలు, భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు పోసాక తెల్లారి సంక్రాంతి రోజు బోనాలు చేస్తారు. బోనాలు ఉన్న వాళ్ళు బోనాలు చేస్తారు. బోనాలు చేసి పాలు పొంగించడం, పరమాన్నం వండడం, కొత్త అల్లులతో కలకలలాడడం, అప్పాలు చేయడం, అప్పాలు తినడం, సంక్రాంతి ముగ్గులు, కలర్స్, సంక్రాంతి గొబ్బెమ్మలు పెట్టడం, అలంకరించుకుంటారు గుమ్మాలు. మీ ముగ్గు ఎలా ఉంది, మీ ముగ్గు ఎలా ఉంది అని అందరి ఇళ్ళకి వెళ్ళి చూడడము, చూసి ఒకరి ముగ్గు ఒకరు బాగుందని గొప్పలుగా పొగడుకోవడము, ఆనందంగా సంతోషంగా కుటుంబంతో సందడి చేసుకోవడం. కనుమ రోజు తినని వాళ్ళందరము ఇక మటన్లు, చికెన్లు ఎంజాయ్ చేసేవాళ్ళము. మాకు సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గులు. చిన్నప్పటి నుంచి అవే వేసేవాళ్ళం. ఇంకొకటి ఏంటంటే సంక్రాంతి అంటే ఇంకొకటి నేమ్ ఏమొస్తుంది సంక్రమణం అని వస్తుంది. సంక్రమణం మీన్స్ ఏంటంటే దిశ మార్చడం అని వస్తుంది. దిశ మీన్స్ ఏంటి, సూర్యుడు ఎప్పుడు ఆ టైంలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దాన్ని మనం మకర సంక్రాంతి కింద జరుపుకుంటా ఉంటాం. కాబట్టి ఇంకొకటి ఏంటి అంటే గుడ్డి నమ్మకం, ఈ ఫెస్టివల్ అప్పుడు ఎటు బయటకు వెళ్ళకూడదు. వెళ్తే ఇన్ కేస్ ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే అది నమ్మకం కాబట్టి ఎవరు వెళ్ళరు. ఈవెన్ మకర రాశి మన కనుమ అయ్యేదాకా కూడా ఎవరు బయటకు వెళ్ళరు. ఈవెన్ ఎవరన్నా చుట్టాలు వచ్చినా గానీ ఆ పండగ అయిపోయిన తర్వాతనే బయటకు వెళ్తారు తప్ప ఈవెన్ పండగ టైంలో మాత్రం ఎటు వెళ్ళరు. ఉన్న ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఎంజాయ్ గా ఉన్నందులో హ్యాపీగా తినేసి ఉంటారు. రైతులకు పంట ఇంటికి వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ పంట దేవుడికి ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండి మనల్ని కూడా హ్యాపీగా ఉంచుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అంటే కలర్స్, ముగ్గులు కాంపిటీషన్ అట్లా చిన్నప్పుడు కాంపిటీషన్ పెడితే వెళ్ళి ఎన్నో ప్రైజెస్ కూడా తీసుకున్నాం. అండ్ మమ్మీ వాళ్ళు సకినాలు, వరుసలు అంతే, ఇంకా బోనం ఏమంటారు పొంగల్ చేస్తారు అంతే. ఇంకా అదే మాకు తెలిసింది. తర్వాత ఈ ఏమంటారు గేమ్స్ ఆడుకోవడం, పిల్లలందరం మా అత్తయ్య వాళ్ళు మామీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము అందరం కలిసి కైట్లు ఎగరేసుకునే వాళ్ళం. కైట్లు ఇంకా చాలా గేమ్స్ ఆడుకునే వాళ్ళం అంతే. ఇంకే ఏం తెలియదు ఇంకా. సంక్రాంతి అనగానే ఎక్కువ హాలిడేస్ వస్తాయి. చిన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. సంక్రాంతి హాలిడేస్, ఈ హాలిడేస్ లో ఏం చేసేదాన్ని, నియర్ బై ఎక్కడైనా ముగ్గుల పోటీలు ఉంటే అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం. మా డాడీ నాకు తీసుకెళ్లేవాడు, జాగ్రత్తగా తీసుకెళ్లేవాడు. అక్కడ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని. వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ తీసుకునేదాన్ని. ఒక రోజు ఒక ఏరియా, ఒక రోజు ఇంకో ఏరియా, అలా మొత్తం 10 రోజులు కూడా నేను చక్కగా ఎంజాయ్ చేసేదాన్ని. ముగ్గులు కాంపిటీషన్ అయిపోగానే ఇంటికి వచ్చేసి పతంగులు ఎక్కడ ఎగురుతుంటే అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం. ఆ దారాలు పట్టుకోవడం, పతంగులు నేను ఎగరేసాను, కొన్ని ఎగరేసాను. చూసినా కూడా ఎక్కడ పతంగి గీలైపోతే దాని వెనక ఉరికేదాన్ని. దారాలన్నీ కట్టుకుని ఇంత దారాలన్నీ ఇంట్లో పెట్టుకునేదాన్ని. ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. చాలా హ్యాపీగా 10 days మాత్రం మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని. తర్వాత నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగా వెళ్ళేదాన్ని. చిన్నప్పుడు మీరు చేసుకునే పండగకి ఇప్పుడున్న పండగ మధ్యన డిఫరెన్స్ ఏముంది? ఫెస్టివల్ మూడు ఆ టైం అంతా కూడా ఎట్లుంది? నిజం చెప్పాలా, అప్పుడు అమ్మోళ్ళు పెడితే వండి పెడితే తినేటోళ్ళం, ఇప్పుడు మేమే వండుకొని తింటాను. బాగుంది ఆన్సర్, బాగుంది. నడుములన్నీ పోతాయి వండుక తినడానికి. అప్పుడు ఇప్పుడు ఏంటి తేడా అంటే, అప్పుడు ఇంటి ముందు కల్లాపు జల్లుకోవడానికి ఆవు పేడ తీసుకొచ్చి కల్లాపు జల్లుకొని చేసేవాళ్ళు. ఎందుకంటే అది ఇంటికి దుష్ట శక్తులు రాకుండా, క్రిమి కీటకాలు దానికోసం అని చెప్పి ఆవు పేడతోటి ఇంటి ముందు కల్లాపు చల్లేవాళ్ళు. ఇప్పుడు అసలు ముగ్గు పెట్టడానికే తీరిక లేకుండా అయిపోతుంది. అసలు ముగ్గు కూడా వేయడం చేయట్లేరు ఎవరు కూడా. అసలు అప్పుడు మీ చిన్నప్పుడు చేసుకున్నప్పటికీ ఇప్పుడు తేడా అయింది. అప్పుడు చాలా
సంతోషంగా హ్యాపీగా ఉండేది. ఇప్పుడంతా బిజీ లైఫ్ అయిపోయింది. పిల్లలకు ఫోన్ చేస్తే రాము బిజీ అయిపోయినామంటారు, పిల్లలు రారు. ఫోన్ చేసి పండగ వచ్చింది కదా నాన్న రండి అంటే అంటారు, మమ్మీ మాకు హాలిడేస్ లేవు మమ్మీ, మాకు లీవులు దొరకట్లేవు మమ్మీ అని అంటారు. వాళ్ళు రాని సిచ్యువేషన్ లో మేమేం చేసుకోవాలని పండగ ఇప్పుడు సంతోషాలే లేవు. ప్రతి జాబ్ చేసే పిల్లల పేరెంట్స్ కి సంతోషము హ్యాపీనెస్ అనేదే లేదు. ఎందుకంటే వాళ్ళు రానప్పుడు మాకెక్కడ ఉంటుంది సంతోషము, వాళ్ళు వస్తేనే కదా మాకు సంతోషము. అందుకని ఈ ఫెస్టివల్ కి అందరు పిల్లలు కుటుంబం మొత్తం హ్యాపీగా ఉండాలంటే పిల్లలు తల్లిదండ్రులను కూడా అభిమానించి 2 రోజులు కేటాయించి వస్తేనే తల్లిదండ్రులకు అది ఫెస్టివల్. గ్యావులో వీగినావు కానీ ఇంకేమైనా చెప్పు 2-3. ఇంకా 2-3 అంటే అదే మా పిల్లలు వస్తే మాకు హ్యాపీ. ప్రతి ఒక్క పేరెంట్స్ కి ఉంటది కదా. ఎందుకంటే ఇప్పుడు బిజీ లైఫ్ అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు వర్క్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు, ఎవరికి తీరుకుంటట్లేదు ఈ జనరేషన్ లో. అప్పుడు అంటే వారం రోజుల ముందే వచ్చేది, అంత కలకలగా కాంతిగా అప్పాలు చేసుకోవడము, మనవరాలతో హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే బిజీ లైఫ్ అయిపోయింది. ఏమంటే వీడియో కాల్ చేస్తున్నాగా మమ్మీ చూడండి అని అంటారు. పండగ మొత్తం వీడియో కాల్ లో చూపెట్టడం అవుతుంది. అలా సిచ్యువేషన్ అయిపోయింది. బిజీ లైఫ్ అయిపోయింది. అక్క నువ్వు కూడా విత్తనాలు ఫోన్ చేసినా మా చిన్నప్పటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్సెస్ అంటే అప్పుడు చుక్కల ముగ్గులు వేసేవాళ్ళం. చుక్కల ముగ్గులు మీన్స్ ఏంటి అంటే మన కుటుంబం అంతా కలిసి ఉంటదని మీనింగ్ తో చెప్తారు చుక్కల ముగ్గుని కలపడం అని. ఇప్పుడు ఏంటి డిజైన్స్ వేస్తాను. డిజైన్స్ మీన్స్ మనకు నచ్చినట్టు చేసుకోవడం. ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు అలానే ఉంటున్నాయి కదా, నువ్వు వస్తావా నేను రానా, నువ్వు వస్తేనే నేను వస్తా లేకపోతే నేను రాను అంటే మనం ఎంత మలుచుకుంటే మన ఫ్యామిలీ మనతో అంత బాగుంటది. అలా కాకుండా నేను నచ్చినట్టు నేను ఉంటా అంటే నడవదు కదా. కాబట్టి మా చిన్నప్పటికి ఇప్పటికి ఏంటి అంటే మా మమ్మీ వాళ్ళు ముగ్గు వేస్తే మేము కలర్స్ వేసేవాళ్ళం. ఇప్పుడు మేము వేస్తున్నాం, మేమే తింటుకుంటున్నాం, మేమే చేసుకుంటున్నాం. మా ఫెస్టివల్ మేమే చేసుకున్నట్టు ఉంది. ఇప్పుడు ఓన్లీ వాట్సాప్ కాల్, వీడియో కాల్, విషెస్ అంతే. దట్స్ సంక్రాంతి అయిపోయింది. కానీ మా ఓల్డ్ అంటే ఏముంది, చైల్డ్హుడ్ లో చక్కగా ఎంజాయ్ అంటే అమ్మమ్మ, డాడీ, మమ్మీ, పెద్దమ్మ అందరూ కలిసి వాళ్ళు 1 వీక్ నుండి పప్పలు చేసి స్టార్ట్ చేసేవాళ్ళు. అవన్నీ తినుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టి గిఫ్ట్ వచ్చేస్తున్నాయి, ప్రైజెస్ వచ్చేస్తున్నాయి, ఫుడ్ వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఇంకా అసలు ఫెస్టివల్ ఏదో జస్ట్ అలా జరుపుకున్నాం అంతే. అంతే అయిపోయింది. మంచిగా ఉంది కదా. అయ్యో సింగిల్ ఆన్సర్ కాదు 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 పిన్ని, మీరందరూ 8 మార్క్స్ ఆన్సర్ రాస్తే నానో 1 మార్క్ ఆన్సర్ రాస్తుంది. అవును, పండక్కి బోనం వండుకునేటోళ్ళము, సైకిల్ చేసుకునేటోళ్ళము, ముగ్గులు వేసుకునేటోళ్ళము. అసలు ఆ కాలంలో మీరు చేసుకుంటే ఈ కాలంలో మీరు చేసుకుంటున్నామా? ఆ కాలంలో చేసుకుంటాం, ఈ కాలంలో చేసుకుంటాం. రైట్. ఇప్పుడు ఆ కాలంలో పండుగకి ఈ కాలంలో పండుగ తేడా ఏం గమనించినావు? ఏం తేడా లేదు, కరెక్టే ఉంది. సింగిల్ ఆన్సర్ వస్తుంది. సరే ఒక పని చేయను లాస్ట్ కి. నీకు సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చి ఒక 5 చెప్పు. పతంగులు, ముగ్గులు, బోనాలు, పప్పాలు. మీరు ఆ టైంలో చేసుకున్న పండుగలకి ఈ టైం చేసుకున్న పండుగలకి ఏమైనా డిఫరెన్స్ ఉందా పెద్దనా? అప్పుడు పిండి వంటలు అప్పుడు కూడా చేసుకునే వాళ్ళు. అప్పుడు ముగ్గులు వేయడము, రంగురంగులై చేయడము. తర్వాత పొలాలు ఉన్న వాళ్ళు వరి కోత కోసి లక్ష్మీదేవి దగ్గర పెట్టేసి లక్ష్మీదేవికి పూజలు చేయడము. అదేమంటే భోగి మంటలు వేసేసి భోగి చుట్టూ తిరుగుకుంటా దేవుడు ఉన్నాడు దాంట్లో అన్నట్టుగా అందరూ తిరిగి ఆడవాళ్ళు మొత్తం పూజ చేసేవాళ్ళు. అప్పటికిప్పటికి అప్పుడు మామూలుగా మన గాజు పెంకు సీసా, రంగు, ఆకులు అవన్నీ కలిపి దంచేసి దారానికి, మామూలు దారం ఎప్పుడు దారానికి ఇది పూసేసి అది మాంజ లెక్క ఎగరేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చే లొకట్లో చైనా మాంజా అని, అది ఆ మాంజాతోని సిల్వర్ పేపర్స్, అప్పుడు మామూలు కాగిత పేపర్స్, ఇప్పుడు సిల్వర్ పేపర్స్ అలా పతంగులు ఎగరేసుకుంటూ ఈ సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ఇప్పుడు గతంలో 2-3 రోజుల కిందట చూశాను పేపర్లో చైనా మాంజతోని ఈ గొంతుకలు కోసుకోవడం, ఇట్లా చేతులు కట్ కావడము ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి చైనా మాంజాని వాడద్దు, మనకున్న దారం రీల్నే వాడి మనం పతంగులు ఎగరేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మా చిన్నప్పుడు సంక్రాంతి ఎంతో వైభవంగా చేసేది. ఇప్పుడు అదంతా ఏమి లేదు, ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరు. అసలు ఛాన్స్ ఇప్పుడు రాదు, ఎవరికి వాళ్ళు అవుతాను కాబట్టినే మంచిగా జరపట్లేదు, ఎంజాయ్ చేయట్లేదు, ఎవరి నెలలో వాళ్ళే చేసుకుంటాను.
సంక్రాంతి పండుగ మంచిగా చేసుకునేది. ఇప్పుడు ఏం లేదు, గమ్మున అనుకుంటాను, తింటాను, తాగుతాను, పట్టాను, అంతే. సంక్రాంతి వచ్చేదంటే పండుగ చేసుకొని పప్పలు చేసుకునేది, అందరు చుట్టాలను వాళ్ళని పిలుచుకునేది, ఎంజాయ్ చేసుకునేది. మేము దేవునికి చేసుకునేటప్పుడు దేవునికి పరమాన్నం వండి దేవుళ్ళన్నిటికీ కొబ్బరికాయలు కొట్టి ఆ పరమాన్నం సాయంత్రం కాగానే ఒక్క పొద్దుటి మేము అందరం తినేస్తాం. పెట్టుకునేది, రేగ్గాలు వేసేది, వాళ్ళకు కొమ్మ పెట్టేది, ఎంజాయ్ చేసుకునేది, ఆడుకునేది, చుట్టూ తిరుపుకుంటూ ఆడుకునేది. సంక్రాంతిలో ఉండే గొప్ప తత్వం ఏంటి? తత్వం సంక్రాంతిలో ఉండే గొప్ప తత్వం ఏంటంటే మెలికల ముగ్గులు. మెలికల ముగ్గులు అంటే చుక్కలతో వేస్తాం మనము. ఆ చుక్కలు పెట్టి వాటిని మెలికలు తిప్పి ముగ్గు వేస్తే ఆ ముగ్గుని తీర్చిదిద్దడం ఒక ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది. అది ఆ చుక్కల్ని ఎట్లా కలుపుతామో ఇంట్లో కుటుంబాన్ని కూడా అంత మంచిగా కలిపి ఒక ముగ్గు తీర్చిదిద్దితే ఎంత అందంగా కనిపిస్తుందో, ఆ ముగ్గుని తీర్చిదిద్దితే ఎంత అందంగా కనిపిస్తుందో మన కుటుంబాన్ని కలిపితే కూడా మనం అంత అందంగా మన కుటుంబం ఎదుట వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అందులో ఒక్క చుక్క పోయినా కూడా ముగ్గు మొత్తం వేస్ట్ అయిపోద్ది. అట్లనే ఏ ఒక్కరు చిన్న పొరపాటు చేసినా కూడా కుటుంబం అంతా ఆగమాగం అయిపోద్ది. కాబట్టి ఆ ముగ్గుని ఎట్లా తీర్చిదిద్దామో ఆ ఇంటిని కూడా అట్లా తీర్చిదిద్దామని ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది అదంతా. ఓకే, అంటే కుటుంబాన్ని కలపడం, కలిపి ఉంచడం బాధ్యత. ఓకే, కలపడం మనమే, విడగొట్టడము మనమే. అది విడగొట్టాలన్నా విడగొట్టేస్తాము, కలపాలన్నా కలిపేస్తాం. సరే బాబా చెప్పినాం. రెండోది ఏంటంటే మనం గొబ్బెమ్మ పెట్టుకుంటాం కదా, అసలు ఏంటిది అసలు? గొబ్బెమ్మలంటే ఇష్టం వచ్చిన దాంతో పెట్టాము. ఏది గొబ్బెమ్మలంటే ఒక ఆవు పేడతో మాత్రమే తీసుకొచ్చి ఇంటి ముందు పెడతాం గొబ్బెమ్మల్ని. ఆ గొబ్బెమ్మల్ని మంచి రంగుల ముగ్గులు వేసి ఆ మధ్యలో గొబ్బెమ్మల్ని పెడితే ఆవు పేడ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకోవడం అంటే అది ఆ లక్ష్మీ అమ్మవారిని ఇంటి ముందు మనం తెచ్చి పెట్టుకున్నట్టు లెక్క. ధనము ధాన్యము అన్నీ కొత్త పండగ కాబట్టి మనకి సంక్రాంతి పండగకి నవధాన్యాలతో కూడా అమ్మవారిని పూజించినట్టు, పసుపు కుంకుమలతోటి నవధాన్యాలతోటి కూడా పిండి కూర కూడా పెడతారు అమ్మవారికి. కూరలు, నవధాన్యాలు, గొబ్బెమ్మలు, పసుపు కుంకుమ, రేగిపళ్ళు, ఈ కొత్త అంటే ఇప్పట్లో ఎప్పటికీ హైబ్రిడ్ చిక్కుడుకాయలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఒక సంక్రాంతి పండగకి మాత్రమే చిక్కుడుకాయలు వచ్చేటి. ఆ వచ్చిన కొత్త చిక్కుడుకాయలని అప్పుడు వండుకోపోయేటోళ్ళు ఎవరు పాత రోజులలో. ఆ వచ్చిన అప్పుడప్పుడే చిన్నగా మొలకలు వచ్చే చిక్కుడుకాయలని తెంపుకొచ్చి అమ్మవారికి అట్లా అక్కడ పెట్టేవాళ్ళు అనమాట. అంటే ఆ లక్ష్మీ అమ్మవారికి అక్కడ పెట్టేసిన తర్వాతే వండుకొని తినేవాళ్ళు. టమాటాలు పెట్టేవాళ్ళు, కొత్త వంకాయలు వచ్చేటి, అట్లా అన్ని రకాల కూరగాయలు గొబ్బెమ్మ దగ్గర రేగి పళ్ళతో సహా ఈ కొత్తగా వచ్చిన కూరగాయలు కూడా పెట్టేటోళ్ళం అక్కడ. అట్లా పెట్టి అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం అనమాట. అమ్మవారికి పెట్టిన తర్వాత మన ఇంట్లో వండుకునే వాళ్ళం. అట్లా ఇందులో ఎంత గొప్పతనం ఉంది. అట్లనే ఇప్పుడు హైబ్రిడ్ ఎప్పుడు పడితే అప్పుడు చిక్కుడుకాయలు దొరుకుతున్నాయి, వండుకొని అట్లా కాదు. అప్పుడు సంక్రాంతి అప్పుడే వచ్చేది. ఇప్పుడు కూరగాయలు హైబ్రిడ్ అయిపోయినాయి, పండగ కూడా హైబ్రిడ్ అయిపోయింది. మళ్ళీ ఆ చిక్కుడుకాయ కూరల్ని, ఆ చిక్కుడుకాయలు, వంకాయలు, ఇలాంటి కూరగాయలన్నీ కలుపుకొని సాయంత్రం మళ్ళా బోనం లాగా వండి శివుడికి నైవేద్యం పెట్టి ఆ పరమన్నము, ఆ కూరలు అన్ని వేసుకొని తినేవాళ్ళు. అప్పట్లో అట్లుండేది మాకు. ఇప్పుడు నైవేద్యాలు లేవు. వెళ్దామా గుడికి వెళ్దామంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది. అంటే అక్కడికి వెళ్ళాలనే ఆలోచన తప్ప అందులో ఏమీ లేదు. ఇక అక్కడికి వెళ్ళామంటే వెళ్ళాము. మరి ఇప్పుడు ఇవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అంటే మా తల్లిదండ్రులు ఎట్లా చేసిండ్రో మేము కొంచెమన్నా అవి పాటిస్తున్నాము. మేము మా పిల్లలకు నేర్పియాలి. అది నేర్పియాలి. నేర్చుకునే ఆలోచన కూడా వాళ్ళకు ఉండాలి. మేము నేర్పితే వాళ్ళు నేర్చుకోరు కదా. బలవంతంగా లింగం కాయితే భక్తుడు కాడేవాడు. వాడి మనసులో నుంచి భక్తి రావాలి. ఏదైనా నేను నేర్చుకోవాలి, మా అమ్మ ఇది చేసేది, మా నాన్న ఇది చేసేటోడని వాళ్ళకి తెలిసి ఉండాలి. కానీ మనం చేయరా అని తీసుకుపోయి ఆడ పెడితే వాడు చేత్తలే, నీ పని నువ్వు చేసుకో, నా తరం వచ్చినప్పుడు నేను చేత్తలే అంటాడు. ఇప్పుడు మీరు చిన్నప్పుడు వండుకునే పిండి వంటలకు ఇప్పుడు పిండి వంటలకు పేర్లు ఏమైనా మారినాయి? పేర్లు ఏం మారలేదు, అవే పేర్లే కానీ టేస్ట్లు మారినాయి. ఎందుకంటే అప్పుడు మా నాన్న పల్లి నూనె తీసుకొచ్చేటోడు టిన్నులతో. ఆ పల్లి నూనె పోసి మా నాన్న నైట్ అంతా, మా అమ్మ నైట్ అంతా కూర్చొని అవి వండేది. మేము నిద్రపోయేటోళ్ళం, వండేటోళ్ళు. అవి మేము సంక్రాంతి అప్పుడు పప్పలు చేస్తే మళ్ళీ మేము సమ్మక్క జాతర పోయినప్పుడు కూడా అక్కడ పిల్లలకి ఏం కొనిస్తాం, 4 పిల్లలు వేసుకొని పోయేది కదా అని చెప్పి కవర్లలో, కవర్లు కాదు బ్యాగులలో వేసేటోళ్ళు, చిన్న క్యాన్లలో పెట్టేటోళ్ళు. అవి పట్టుకొని పోతే ఆ జాతరకు పోయి అక్కడ 3 రోజులు నిద్ర చేసేటోళ్ళం కదా. అప్పుడు టిఫిన్లు ఉండేపోయేది. ఇక అక్కడే కూర్చొని మొహాలు కడిగిన తర్వాత వెంటనే అవన్నీ క్యాన్లకి వెళ్ళి తీసుకొని అవన్నీ మంచిగా తిని కడుపు నిండా తిని దర్శనానికి పోయేసి వచ్చి మళ్ళీ వంట చేసుకొని తినేదాకా మేము మాకు శక్తి ఉండేది అప్పుడు. ఇప్పుడు పప్పలకి ఏంటంటే
ఇప్పుడు ఇవాళ పప్పలు చేసి క్యాన్లో మూత పెట్టి పెడితే 3 రోజుల తర్వాత కంపు వాసన వస్తున్నాయి అవి. ఆ నూనె క్లారిటీ లేదు, ఆ పప్పలు క్లారిటీ లేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే పప్పలు వద్దురా నాన్న, ఓ 1/2 kg అన్ని అప్పటికప్పుడు స్టవ్ మీద చేసి ఇచ్చేస్తే తినేసాయి అంతే. అట్లా అయిపోయింది. పల్లి నూనె లేదు, ఫ్రీడమ్ ఆయిల్ పోసి చేస్తే అవి వాసన వస్తున్నాయి, అంత వేస్ట్. లాస్ట్ నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? ఏం లేదు కానీ సంక్రాంతి అనగానే మనకు వచ్చేది ముగ్గులు కాబట్టి మగువ, ముగ్గు, ముంగిలి ఇది ప్రతి ఇంటికి అందం. మగువ, ముగ్గు, ముంగిలి అంటే ముంగిలి ఇవి 3 ప్రతి ఇంటికి అందం వస్తుంది. ఇందులో ఏ ఒక్కటి లేని ఇల్లు అనేది ఉండదు. మగువ లేకుండా ఉండదు, ముగ్గు లేకుండా ఉండదు, ముంగిలి లేకుండా, వాకిల్ లేకుండా ఏ ఇల్లు ఉండదు. డైరెక్ట్ మనం మెయిన్ రోడ్ మీద అయితే ఇల్లు కట్టుకోలేము. ఇంట్లో ఆడపిల్ల లేని ఇల్లు ఉండదు. ముగ్గు లేని చిన్నదో పెద్దదో ముగ్గు అయితే వేసుకుంటాం ఇంటి ముందు. ఓకేనా? ఈ 3 ఉన్న ఇల్లు చాలా అందంగా ఉంటది. సూపర్. హ్యాపీ సంక్రాంతి చెప్పి అందరికి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సబ్స్క్రైబ్ టు ది సోషల్ బుక్ ఛానల్. సో ఇప్పటి వరకు మన వాళ్ళందరూ మాట్లాడని చూసారు కదా. సో స్పెసిఫిక్గా మీకు ఏదైనా బాగా నచ్చిన విషయాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ద సోషల్ బుక్. ఎన్నోటి చెప్పే ముందు ఒక చిన్న మాట, ఈ వీడియోని రికార్డ్ చేయడానికి మాకు ఎంతగానో హెల్ప్ చేసిన వ్యక్తి ప్రణయ్, నా తమ్ముడు. వాడి సపోర్ట్ వల్లనే ఈ కెమెరా ఇంత క్వాలిటీ విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో తనకు PS స్టూడియోస్ అని ఒకటి ఉంది. సో మీకు కూడా తన సర్వీసెస్ కావాలనుకుంటే బర్త్డే పార్టీస్, ఈవెంట్స్, మ్యారేజెస్ ఏదైనా కూడా హీల్ డూ హిస్ వర్క్. సో ఇక్కడ నేను తన డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తున్నాను. కొత్తగూడెంలో కానీ లేకపోతే బయట ఎక్కడైనా కూడా తన సర్వీసెస్ మీకు కావాలనుకుంటే డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఆల్సో సపోర్ట్ హిమ్, సపోర్ట్ టు ద సోషల్ బుక్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి సబ్జెక్ట్తో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ద సోషల్ బుక్. రైట్, సోషల్ ఛానల్ రైట్. అందరూ సోషల్ బుక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి. నేను చెప్తా, రిపీట్ చేయండి సరిపోతుంది గట్టిగా. సబ్స్క్రైబ్ టు ది సో సబ్స్క్రైబ్ గట్టిగా. సబ్స్క్రైబ్ టు ది సోషల్ బుక్ ఛానల్. దాని ఇట్లా సబ్స్క్రైబ్ టు సోషల్ బుక్ ఛానల్. సూపర్. సబ్స్క్రైబ్ టు ద సోషల్ బుక్ ఛానల్. చెప్పండి అక్క. సబ్స్క్రైబ్ టు ది సోషల్ బుక్ ఛానల్. సబ్స్క్రైబ్ టు ది సోషల్ బుక్ ఛానల్. అంత నోరు తిరగడం కాదు. Subscribe to social book channel. Subscribe to the social book channel.